హలో ఇంగ్లీష్ గురూజీ. సో మరి ఈ యొక్క సరికొత్త సెషన్‌లో మరొక కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ద క్లాస్ ఈజ్ ఆన్ వర్బ్స్. ద వర్బ్స్ మీనింగ్ ఇన్ తెలుగు పనులు లేక క్రియలు అని అర్థం సార్. సార్ మనకి మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఈవినింగ్ నిద్రపోయేంత వరకు చేసే ప్రతి పనిని, ప్రతి యాక్షన్‌ని మనం ఒక వర్బ్‌గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలానే ఇంగ్లీష్‌లో మనం ఈ యొక్క వర్బ్స్‌ని ఒక 6 టైప్స్‌గా సెగ్రిగేట్ చేయడం జరిగింది. దోస్ ఆర్ వి1, వి2, వి3, వి4, వి5 అండ్ వి6. సరే ఈ యొక్క వర్బ్స్ అనేటువంటివి మనం లాంగ్వేజ్‌ని మాట్లాడినప్పుడు చాలా ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తూ ఉండాలి సార్. సార్ వితౌట్ దీస్ వర్బ్స్ వి కెనాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే. సో మనకి ఈ యొక్క వర్బ్స్ ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క లాంగ్వేజ్ అనేటువంటిది మాట్లాడేటువంటి సందర్భంలో చాలా బ్రహ్మాండంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనండి. సో ఈ 6 టైప్స్ ఆఫ్ వర్బ్స్‌ని మనం సెగ్రిగేట్ చేసాం కదా! మరి దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటువంటివి మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సార్ ఈ యొక్క వి1 సరే వి1లో వేకప్. సార్ మనం మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుండి ఈవినింగ్ నిద్రపోయేంత వరకు అనుకున్నాం కదా! సార్ ఇక్కడ మార్నింగ్ నిద్ర లేవడాన్ని ఏమని అంటారంటే వేకప్. అర్థమవుతుందా? సార్ ఈ యొక్క వేకప్ అనేటువంటిది మనకి 6 పార్ట్స్‌గా డివైడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనండి. అంటే వర్బ్స్ రూపంలో. సార్ అందులో ఫస్ట్ వన్ వేకప్ అయితే గనక వి2 ఈజ్ వోకప్. అలానే వి3 ఈజ్ వోకెన్ అప్. అలానే వేకింగ్ అప్. అంటే సరే ఇక్కడ చూడండి వి1కి ఐఎన్జి ఇంగ్ అనేటువంటిది యాడ్ చేస్తే అది మనకి వి4గా కన్వర్ట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వి1కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే అది మనకి వి5గా మారడం జరుగుతుంది. అలానే ఈ యొక్క వి1కి ముందు టీవర్డ్ టు అనేటువంటిది మనం మెన్షన్ చేయడం ద్వారా అది వి6గా అంటే ఇన్ఫినిటివ్ వర్బ్‌గా మారడం జరుగుతుంది. అర్థమైంది కదా! వి1కి ఇంగ్ యాడ్ చేస్తే వి4 అవుతుంది. వి1కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే వి5 అవుతుంది. అలానే వి1కి ముందు టు అనేటువంటిది మెన్షన్ చేయడం ద్వారా మనం దాన్ని వి6గా ఇన్ఫినిటివ్ వర్బ్‌గా తీసుకోవచ్చు సార్. సార్ అర్థమైంది కదా! ఇలా మనకి లాంగ్వేజ్‌లో 6 టైప్స్ ఆఫ్ వర్బ్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ 6 టైప్స్ ఆఫ్ వర్బ్స్ యొక్క యూజెస్ అనేటువంటిది మనకి ఈ క్లాస్‌లోనే నేను అందించడానికి ట్రై చేస్తాను. ఓకేనండి. సో సీ ద సెకండ్ వన్ యాన్. అంటే మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత మనం ఆవలిస్తాం కదండీ! ఆవలించడాన్ని ఏమని అంటారంటే యాన్. అలానే వి2 యాండ్. అలానే వి3 యాండ్. బట్ వి4 మనకి చాలా ఈజీ కదండీ! వి1కి ఇంగ్ యాడ్ చేసాం యానింగ్. అలానే ఎస్ యాడ్ చేసాం యాన్స్. అలానే టు యాడ్ చేసాం టు యాన్. ఓకే. సో థర్డ్ వన్ టేక్. ఓకే. ఏదైనా తీసుకోవడాన్ని టేక్ అంటే మనం బ్రష్ తీసుకుంటాం. మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత మనం బ్రష్ తీసుకుంటాం. తీసుకోవడాన్ని ఏమని అంటారంటే టేక్. టేక్ వర్బ్ 2 టుక్ and the verb 3 is taken and v4 taking and v5 takes and to take. అంటే ఏదైనా తీసుకోవడాన్ని మనం ఏమని అంటామంటే కనుక టేక్ అని చెప్పేసి అంటుంటాం. అలానే నెక్స్ట్ వన్ ఈస్ బ్రష్. బ్రష్, బ్రష్డ్, బ్రష్డ్, బ్రషింగ్, బ్రషెస్, టు బ్రష్. అంటే పళ్ళు తోముట. అలానే క్లీన్, క్లీన్డ్, క్లీన్డ్, క్లీనింగ్, క్లీన్స్, టు క్లీన్ శుభ్రపరచుట. నెక్స్ట్ పోర్డ్ అంటే మనం వాటర్ ఏదైనా ఇలా వేసుకుంటూ ఉంటాం కదా! పోర్డ్, 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 పోరింగ్, పోర్స్, టు పోర్ అంటే పోయుట లేక వెయ్యుట అని అర్థం సార్. అలానే గార్గిల్. గార్గిల్ అంటే పుక్కిలించుట అని అర్థం సార్. గార్గిల్, గార్గిల్డ్, గార్గిల్డ్, గార్గిలింగ్, గార్గిల్స్, టు గార్గిల్ అంటే పుక్కిలించుట అని అర్థం సార్. నెక్స్ట్ వన్ ఈజ్ స్పిట్. స్పిట్, స్పాట్, స్పాట్, స్పిటింగ్, స్పిట్స్, టు స్పిట్ అంటే ఊయుట. ఏదైనా బయటికి ఉమ్మడాన్ని ఏమని అంటారంటే స్పిట్ అని చెప్పేసి అంటుంటారు. అలానే నెక్స్ట్ వన్ చూస్తే కనుక వాష్, వాష్డ్, వాష్డ్, వాషింగ్, వాష్, వాషెస్, టు వాష్ అంటే కడుగుట లేక శుభ్రం చేయుట అని అర్థం సార్. నెక్స్ట్ వైప్, వైప్డ్, వైప్డ్, వైపింగ్, వైప్స్, టు వైప్ అంటే తుడుచుట అని అర్థం సార్. సార్ నెక్స్ట్ వన్ చూస్తే కనుక ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్, ఆస్కింగ్, ఆస్క్స్, టు ఆస్క్ అంటే అడుగుట. సో సార్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వెరీ క్లియర్లీ. సార్ ఒకసారి చూస్తే వి1కి ఐఎన్జి ఇంగ్ యాడ్ చేస్తే
V4 గా మారుతుంది. అండ్ V1 కి S కానీ ES కానీ యాడ్ చేస్తే V5 గా కన్వర్ట్ కావడం జరుగుతుంది. దెన్ వెన్ యూ యాడ్ దట్ టు బిఫోర్ దట్ V1 దెన్ ఇట్ వుడ్ బి లైక్ ఏ ఇన్ఫినిటివ్ వర్బ్. అర్థమైంది కదండి. సో ఇలా మనం ఈ యొక్క 6 టైప్స్ ఆఫ్ వర్బ్స్ అనేటువంటి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఒకసారి యూసెస్ ఆఫ్ వర్బ్స్ అనేటువంటివి చూస్తే కనుక సార్ ఒకసారి చూడండి సార్. యూసెస్ ఆఫ్ వర్బ్స్ అంటే మనం ఒకసారి ఈ యొక్క వర్బ్స్ ని ఎలా యూజ్ చేయాలి, ఓకేనండి, అంటే ఎక్కడెక్కడ యూజ్ చేయాలి. మనకి 6 టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఈ 6 టైప్స్ ఆఫ్ వర్బ్స్ ని మనం ఏ విధంగా ఎక్కడ ఎలా ఉపయోగించాలి అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఓకేనా సార్. సరే ఇక్కడ ఒకసారి చూడండి V1. సరే V1 అనేటువంటిది ఎక్కడ ఉపయోగించాలంటే ప్రతిరోజు అంటే రెగ్యులర్ యాక్షన్స్, ఎవ్రీడే యాక్షన్స్, డైలీ యాక్షన్స్. ఫర్ ద డైలీ యాక్షన్స్ we should use V1. Okay, we have 6 types of verbs, you know. In these 6 types of verbs we are supposed to use that V1 for the present actions. Okay, so అలానే ప్రతిరోజు కాకుండా ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం చేసేటువంటి పనులు అంటే రెగ్యులర్ గా ఒక పనిని మనం ఏదైనా ఒక యాక్షన్ ని సర్క్యులేట్ గా అంటే ప్రతిసారి చేస్తూ ఉంటే కనుక దానికి మనం V1 అనేటువంటి యూజ్ చేయాలి. అర్థమవుతుందా. మనం ఈ యొక్క V1 అనేటువంటి ఏ టెన్స్ లో తీసుకుంటామంటే ప్రజెంట్ టెన్స్. ఓకేనా, ప్రజెంట్ టెన్స్. సార్ V1 అనేటువంటిది ఎక్కడ యూజ్ చేస్తాం అర్థమైంది కదా క్లియర్ గా, రైట్. నెక్స్ట్ V2 చూసేటువంటి ముందు ఒకసారి V5 అనేటువంటిది కూడా చూద్దాం సార్. సరే ఇక్కడ V5 అనేటువంటిది కూడా ఎవ్రీడే అంటే ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం చేసేటువంటి పనులుగానే తీసుకుంటాం. బట్ దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? when we should use that V1, when we should use this V5. సరే V1 కి V5 కి డిఫరెన్స్ ఏంటంటే ఈ యొక్క V5 కూడా ప్రజెంట్ టెన్స్ లోనే యూజ్ చేస్తుంటాం. బట్ ద డిఫరెన్స్ ఈజ్ సరే ఇక్కడ V1 అనేటువంటిది ఫ్లూరల్ అనేటువంటి వర్డ్స్ కి యూజ్ చేస్తాం. మనకి ప్రీవియస్ క్లాస్ లో చెప్పడం జరిగింది ప్రొనౌన్స్ అనేటువంటి క్లాస్ లో లైక్ సింగులర్, ఫ్లూరల్ అనేటువంటి వర్డ్స్ కి మీకు యొక్క డెఫినేషన్ అనేటువంటిది చెప్పాను. ఆ యొక్క డిఫరెన్స్ అనేటువంటిది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూసిన తర్వాత ఇది చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనండి. సరే ఇక్కడ ఫ్లూరల్ కి అయితే V1 యూజ్ చేయాలి, సింగులర్ కి అయితే V5 అనేటువంటిది యూజ్ చేసుకోవాలి సార్. ఓకేనండి, రెగ్యులర్ యాక్షన్స్ కి. ఓకేనా. సో అలానే సెకండ్ V2 ఒకసారి చూస్తే కనుక నిన్న లేక గతంలో చేసినటువంటి పనులు అంటే పాస్ట్ యాక్షన్స్, గతంలో చేసినటువంటి పనులు, ఎంత క్రితమే చేసినటువంటి పనులు. ఓకేనండి, పాస్ట్ టెన్స్. సరే ఇక్కడ సింగులర్ కైనా ఫ్లూరల్ కైనా V2నే సార్. In the past tense and future tense itself, both are the same. Like for the singulars and plurals, we should use the same verb. But whereas coming to the present tense, we have to divide some. There is a difference between these plurals and singulars. Okay, while you're speaking the present tense. So for the V1, we should use in the present tense V1. So for the plurals, okay. Whereas V5 should be used for the singulars in the present tense itself. అర్థమైందా అండి. అలానే నెక్స్ట్ వన్ V1 అయింది, V5 అయింది, అదేవిధంగా V2 కూడా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ V3 చూస్తే కనుక జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ సార్. నేను జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేస్తాను, నేను జస్ట్ ఇప్పుడే వెళ్ళాను సార్. అర్థమవుతుందా. ప్రతిరోజు అంటే V1 V5, నిన్న అంటే V2, జస్ట్ ఇప్పుడే అనేటువంటి సందర్భంలో V3 అనేటువంటి యూజ్ చేస్తాం. నేను జస్ట్ ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తాను, నేను జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేశాను, నేను జస్ట్ ఇప్పుడే విన్నాను, ఆమె జస్ట్ ఇప్పుడే వచ్చింది, ఇలాంటి సందర్భంలో యూజ్ చేస్తుంటాం సార్. సార్ మరి ఇక్కడ ఒకసారి చూస్తే కనుక ఈ V3కి ముందు హ్యావ్ ఆర్ హ్యాజ్ అనేటువంటి ఒక రెండు హెల్పింగ్ వర్బ్స్ ని మెన్షన్ చేసుకోవాలి సార్. హ్యావ్ ఆర్ హ్యాజ్. ఎందుకు ఇలా మెన్షన్ చేయాలి అంటే కనుక మనకు కొన్ని సందర్భాల్లో V2 అండ్ V3 అనేటువంటి సేమ్ ఒకలానే వస్తూ ఉంటాయి. ఆ వేరియేషన్ ఏంటనేటువంటిది మరొకసారి మీకు చూపిస్తాను, అది ఒకసారి ఐడెంటిఫై చేయొచ్చు. ఫ్లూరల్కి అయితే హ్యావ్ అనేటువంటి యొక్క హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసుకోవాలి, సింగులర్స్గా అయితే హ్యాజ్ ఉపయోగించుకోవాలి సార్. ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఇప్పుడే వచ్చాను అంటే ఐ హ్యావ్ కమ్ అనాలి. అలానే ఆమె వచ్చిందంటే షీ హ్యాస్ కమ్. ఓకే, ఫర్ ద ఫ్లూరల్స్ వీఆర్ సపోజ్ టు యూజ్ have, for the singulars we should use has. Okay, so mari the tense is for the V3 present perfect. It is called also like present participle sir. Okay, next coming to the V4. Sir, V4 means now going on actions.
ఫర్ ద గోయింగ్ ఆన్ యాక్షన్స్ వీఆర్ సపోజ్ టు యూజ్ దిస్ బిఫోర్. అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పనులు, ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనులు. ఓకేనండి. సో దిస్ టెన్స్ ఈజ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. Okay, got it. I hope you got the clearance regarding these tenses. So V1, V5 for the present tense we should use. V2 for the past tense. V3 for the just completed actions, that is the present perfect tense. And V4 present continuous tense. Got it? And then coming to the V6. V6 is called like infinitive verb. So this infinitive verb, about this infinitive verb, I'm gonna explain very clearly after some time. Okay? So first you should get the clearance regarding these 5 types of the tenses. Okay? Sir, actually there are 12 tenses we have in English, but I explained only 5 tenses regarding the verbs here. Okay? So ఒకసారి మనం మళ్ళీ ఒకసారి చూస్తే కనుక ఆ యొక్క 6 టైప్స్ ఆఫ్ వర్బ్స్ని ఒకసారి చూస్తే కనుక చూడండి, ఈ యొక్క V1 అండ్ V5 ఎక్కడ యూజ్ చేయాలన్నానండి? ప్రతిరోజు జరిగేటువంటి పనులు. అలానే V2 పాస్ట్ యాక్షన్స్కి, V3 జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్కి. ఈ V3కి ముందు హ్యావ్ కానీ హ్యాజ్ అనేటువంటి 2 పదాలు మెన్షన్ చేయాలని చెప్పాను. సరే, ఎందుకు మెన్షన్ చేయాలో ఒకసారి చెప్తున్నాను చూడండి సార్. సరే, ఇక్కడ యాండ్ అనేటువంటి ఉంది, ఇక్కడ కూడా యాండ్. అలానే బ్రష్డ్ బ్రష్డ్, క్లీన్డ్ క్లీన్డ్, పోర్డ్ పోర్డ్, వీటిని మనం వీక్ వర్బ్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం సార్. ఈ యొక్క వీక్ వర్బ్స్ అనేటువంటివి V2 V3లో సేమ్ ఒకలానే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను గతంలో బ్రష్ చేశాను, లైక్ నేను ఈరోజు మార్నింగ్ బ్రష్ చేస్తాను అనాలి, ఐ బ్రష్డ్ అంటాం. మరి నేను జస్ట్ ఇప్పుడే చేస్తాను అనాలి, ఐ బ్రష్డ్. రెండింటికి బ్రష్టే వస్తుంది. కాబట్టి అక్కడ V2నా V3నా అనేటువంటిది తెలియడానికి ఆ బ్రష్డ్ అనేటువంటిది, ఈ యొక్క V3కి ముందు హ్యావ్ ఆర్ హ్యాజ్ అనేటువంటి వర్డ్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఐ బ్రష్డ్ అంటే నేను ఇంత క్రితమే చేస్తాను, ఐ బ్రష్డ్ ఇన్ ద మార్నింగ్. కానీ నేను జస్ట్ ఇప్పుడే చేశానంటే ఐ హ్యావ్ బ్రష్డ్ అనాలి. అలానే నేను లాస్ట్ టైం క్లీన్ చేశాను, ఐ క్లీన్డ్ లాస్ట్ టైం. నేను జస్ట్ ఇప్పుడే చేశాను, ఐ హ్యావ్ క్లీన్డ్. అర్థమైందా? దట్ ఈస్ వెరీ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ దట్ V2 అండ్ V3. గట్ ఇట్ సార్? సార్, ఇక్కడ V1 ఎక్కడ ఉపయోగించాలంటే ఎవ్రీడే. ఒకసారి చూడండి సార్, నేను ప్రతిరోజు మార్నింగ్ 6కి నిద్రలేస్తాను అంటే ఐ వేకప్ అట్ 6 o'clock అని చెప్పేసి అనాలి. అలానే నేను ప్రతిరోజు ఆవలిస్తాను, ఐ యాన్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు తీసుకుంటాను, ఐ టేక్ ఎవ్రీడే. అలానే మరి ఆమె తీసుకుంటుందంటే షీ టేక్స్ ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు ఆవలిస్తుందంటే షీ యాన్స్ ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు 6కి నిద్రలేస్తుందంటే షీ వేక్స్ అప్ అట్ 6 o'clock. అంటే ప్లూరల్కి V1 వాడాలి, సింగులర్స్కి V5 యూజ్ చేసుకోవాలి. అలానే V2 చూస్తే కనుక పాస్ట్. నేను నిన్న 6 o'clockకి నిద్రలేచాను, ఐ వోక్ అప్ అట్ 6 o'clock. నేను ఆవలించాను, ఐ యాన్డ్ ఎస్టర్డే. నేను నిన్న తీసుకున్నాను, ఐ టుక్ ఎస్టర్డే. ఓకేనా? అదేవిధంగా జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. నేను జస్ట్ ఇప్పుడే నిద్రలేచాను, ఐ హ్యావ్ వోకెన్ అప్ జస్ట్ నౌ. నేను జస్ట్ ఇప్పుడే ఆవలించాను, ఐ హ్యావ్ యాన్ జస్ట్ నౌ. నేను జస్ట్ ఇప్పుడే తీసుకున్నాను, ఐ హ్యావ్ టేకెన్ జస్ట్ నౌ. మరి ఆమె తీసుకుంది అంటే షీ హ్యాస్ టేకెన్. అతను తీసుకున్నాడు అంటే హీ హ్యాస్ టేకెన్. ఓకేనా? అలానే V4 చూస్తే కనుక నేను ఇప్పుడు నిద్ర లేస్తూ ఉన్నాను, ఐఎమ్ వేకింగ్ అప్. నేను ఇప్పుడు ఆవలిస్తూ ఉన్నాను, ఐఎమ్ యానింగ్. నేను ఇప్పుడు తీసుకుంటూ ఉన్నాను, ఐఎమ్ టేకింగ్. ఓకే సార్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ వెరీ క్లియర్లీ దిస్ క్లాస్. ఓకే, సో ఇలా 6 టైప్స్ ఆఫ్ వర్బ్స్ని కూడా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెన్సెస్లో మనం దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మరి ఈ యొక్క మనం ప్రీవియస్గా చెప్పినటువంటి ప్రొనౌన్స్ క్లాస్ విని ఈ యొక్క క్లాస్ కూడా మరి క్లియర్గా వినడం ద్వారా, అలానే మీరు నోట్ చేసుకోవడం ద్వారా చాలా క్లియర్గా మీకు ఇది అర్థమవుతుంది. అలానే మీరు లాంగ్వేజ్ మాట్లాడడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉండడం జరుగుతుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వీడియో వెరీ క్లియర్లీ. సో ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.